నమస్తే వెల్కమ్ టు థీర్మా రివ్యూ. సో ఇవాళ ఆ వీడియోకి వచ్చేసరికి అయితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే ఈ మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ ఫస్ట్ పెట్టినవి ఒకసారి ఆ వీడియో చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే దగ్గర 2 hours 10 minutes అట్లా డ్యూరేషన్తో పాటు వస్తుందన్నమాట. అండ్ ఎక్కువ హైప్ లాగా కాగానే పర్లేదు, డీసెంట్గా ఉందన్నమాట. నాకైతే పర్లేదు అనిపించింది. ఇక్కడ మోస్ట్లీ మన గోదావరి ఏరియాస్లో ఏవైతే అంటే ఇప్పటి సిచ్యువేషన్స్ కాదు, ఒక 20-30 years బ్యాక్ ఉన్న సిచ్యువేషన్స్లో తీసిన సినారియో అనమాట. ఇక్కడ యాక్టర్స్ ప్రకారం చూసుకుంటే నాజర్ గారు కానీ, విశ్వక్సేన్ గారు కానీ, అంజలి గారు కానీ, అండ్ నేహా శెట్టి గారు కానీ వీళ్ళ రోల్స్ ఏవైతే ఉన్నాయో బాగా చేసారు. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చాలా మటుకు ఏంటంటే అంజలి చేసిన రోల్లో నేహా శెట్టిని చూసేటోళ్ళం, నేహా శెట్టి చేసిన రోల్లో అంజలిని చూసేటోళ్ళం. ఈసారి ఆ రోల్స్ ఏవైతే ఉన్నాయో షిఫ్ట్ అయిపోయినాయి అనమాట. కొంచెం డిఫరెంట్గా చూడడానికి ఇలా అయిందనేసి తెలియదు కానీ రోల్స్ డిఫరెంట్గా చూపించారు అనమాట. నాకైతే మంచిగా అనిపించేది, మూవీ ఎంజాయబుల్ అనమాట. ఏపీ సైడ్ స్లాండ్ అది నాకైతే అర్థం కాదు కానీ ఇక్కడ కొన్ని సీన్స్లా కొన్ని లొకేషన్స్లో యాక్షన్స్ ప్రకారంగా చూసుకుంటే మన విశ్వక్సేన్ గారు తెలంగాణ స్లాండ్కి మన గోదావరి స్లాండ్ మాత్రం పర్ఫెక్ట్గా సింక్ అయ్యేటట్టు డైలాగ్ డెలివరీ అనేది కూడా మంచిగా చేసాం. ఇక్కడ స్టోరీ వచ్చేసరికి అయితే ఏం లేదు. ఇక్కడ ఒక మనిషి ఉంటాడు, అతనికి ఏది కావాలనుకుంటారు కానీ మధ్యలో మనకు తెలుసు కొంచెం అది రివెంజ్ స్టోరీ లాగా అన్నట్టు కూడా మనకి హింట్స్ వస్తాయి. ఇక్కడ మెయిన్ చూసుకుంటే పవర్ కోసం అనమాట, ఎమ్మెల్యే కావాలనేసి ఉంటుంది. తర్వాత వాళ్ళ ఫాదర్ది కూడా కొంచెం రివెంజ్ స్టోరీ అయితే మనకి చూపిస్తారు. అది మనకు హాస్పిటల్లో మనకి హింట్ లాగా చూపిస్తారు అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఇక్కడ. అండ్ మన కమెడియన్స్ ఉన్నారు కదా, వాళ్ళది కూడా మంచి హైపరాది గారిది కూడా మంచి రోల్ వచ్చింది. పెద్దగా అంత ఏం ఉండదు వాళ్ళది, మొత్తం కూడా ఫోకస్ అంతా కూడా విశ్వక్సేన్ అన్న కాడికే వస్తుంది అన్నమాట. అంటే నాజర్ గారిది వీళ్ళ పాలిటిక్స్ ఇటు సైడే తిరుగుతుంది, వాడిని ఎట్లా కొట్టాలి ఈయన ఎట్లా కొట్టాలి అనే దాని మీదే తిరుగుతుంది అన్నమాట. కొన్ని సీన్స్కి వచ్చేసరికి ప్రిడిక్టబుల్ అయిపోతుంది అన్నమాట. సో ఓవరాల్గా మూవీ బాగానే ఉంది, ఎంజాయ్ చేస్తారు కానీ ఏంటంటే ప్రిడిక్టబుల్ ఉంది. అండ్ అక్కడక్కడ కొన్ని వల్గర్ అంటే అడల్ట్ లాంగ్వేజ్ వాడినప్పుడు బీప్ సౌండ్స్ కానీ మ్యూట్ చేసేసారు అన్నమాట. అదొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే సర్టిఫికేషన్స్లో పడ్డే వాడు అందరూ చూస్తారు కాబట్టి ట్రైలర్లో ఉన్నట్టు మనకి మూవీలో అయితే లేదు, బీప్ సౌండ్స్ అయితే వేసారు అన్నమాట. అండ్ ఫైనల్గా అక్కడక్కడ మీకు బ్లడ్ సీన్స్ సంపూర్ణ ఆబ్వియస్గా కామన్ అయిపోయింది. ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో వచ్చిన మూవీస్లో ఏంటంటే హీరో నగ్న చంపినా ఏం కాదు, ఎండింగ్ హ్యాపీ ఎండింగ్ అయ్యేటట్టు చూపించారు. కానీ ఇక్కడ మంచి విషయం ఏంటంటే హీరో నగ్న చంపినా కూడా శిక్ష, తప్పు చేస్తే శిక్ష పడుతుందంటే ఒక పాయింట్ అయితే చూపించారంటే పాత క్లాసిక్ మూవీస్లో సీనియర్ ఎన్టీఆర్ గారు కానీ, లేకపోతే నాగేశ్వరరావు గారు కానీ, కృష్ణ గారు అని, చిరంజీవి గారు ఇలా మూవీస్లో చూసి తప్పు చేసిన వాళ్ళు కూడా మీకు జైలుకి వెళ్ళేటోళ్ళు, మన జైలు కానీ బయటకు వచ్చేటోళ్ళు. సో జైల్లో సీనియర్స్ బాగా చూపించారు. కూతురు వస్తుంది, కూతురు కూడా చెప్తారన్నమాట. ఎండింగ్ ట్విస్ట్ మాత్రం సూపర్బ్ అనమాట. అది ఎక్స్పెక్ట్ కూడా చేయలే నేను. ఎండింగ్లో మాత్రం బాగా అనిపించింది, సస్పెన్స్ అంతా కూడా బాగుంది. ఓవరాల్గా నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.5 out of 5 రేటింగ్స్ ఇస్తున్నా. అదేందన్నా అంత మంచిగా చెప్పినావు కానీ 2.5 ఏందన్నా అంటే ఫస్ట్ ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ మొత్తం ప్రిడిక్టబుల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మన విశ్వక్సేన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ క్యారెక్టర్కి క్లీన్ చిట్ ఇచ్చిన క్లీన్ స్వీప్ అయిపోయినట్టు, మనం ఏది చేసినా రైట్ అయిపోతుంది, మనం ఏది చేసినా కరెక్ట్ అయిపోతుంది, ఏ దెబ్బ రానట్టు డైరెక్ట్ ఎండింగ్లోనే వానికి దెబ్బలు వచ్చినట్టు చూపిస్తారు. సో అది కొంచెం ఏమంటారు ఇంక ముంగటికి అన్నట్టు అయిపోయింది. సో లాజిక్ లేకుండా అన్నట్టుగా అనిపించింది. అందుకే కొన్ని పాయింట్స్ తగ్గియాల్సి వచ్చింది. కొంచెం ఇంకోటి ప్రిడిక్టబుల్ ఉంటుంది కాబట్టి ఓవరాల్గా మూవీ మంచిగా ఉంది, ఎంజాయ్ చేస్తారు. అండ్ డైలాగ్స్ డెలివరీ అది ఒక్కోసారి చూసుకోండి, అదొకటి తప్పిస్తే పర్లేదు, బాగుంది. పెద్దలు అయితే ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట మూవీని. మీరేమనుకుంటున్నారు? రివ్యూ నచ్చింది, మంచిగా అనిపిస్తే ఒక లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అలా కలుసుకుందాం.